మీనరాశి. ఈ మీనరాశి వారికి జనవరి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను. ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుందండి. ఏలినాటి శని కొంచెం తక్కువ ప్రభావంలో జరుగుతుంది. ధనస్థానంలో గురుడు ఉన్నాడు, వ్యయ స్థానంలో శని ఉన్నాడు. కాబట్టి ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా అలాగే ఉంటాయి. కొత్తగా మీకు పరిచయమైనటువంటి వ్యక్తుల వల్ల మీరు ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు వ్యాపారంలో పెట్టుబడులు పెడతారా అని. వాళ్ళు ఇప్పుడు పెట్టుబడులు పెడతారు కాబట్టి కలిసి వ్యాపారాలు చేసుకోండి. ఒకళ్ళనొకళ్ళు మోసపూరితంగా చేసుకోకండి. మీరు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి మీరు డైరెక్ట్గా మోసపోవడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ స్టిల్ దెన్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. వాళ్ళతో కలిసి చేయాల్సిందే. మరి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఎవరైతే ధనస్థానంలో ఉన్నారో అటువంటి వాళ్ళు, వాక్స్థానంలో ఉన్నారో అటువంటి వాళ్ళు విద్యార్థులంతా కూడా బ్రహ్మాండంగా చదువుతారు, మంచి మార్కులు మీరు సాధిస్తారు. అలాగే మనకి సప్తమగతుడైనటువంటి కేతు యొక్క ప్రభావం వలన మీ భార్య యొక్క ఆరోగ్యంలో చిన్న చిన్న మార్పులు వస్తాయి. అనారోగ్యం పాలవడానికి అవకాశాలు ఉంటాయి. జన్మరాహు మిమ్మల్ని మీరే అనుమానిస్తూ ఉంటారు. మీ భార్యకు ఫోన్లు వచ్చినా నువ్వెవరివి, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు ఎందుకు ఫోన్ చేస్తావు, వాళ్ళ బంధువులు చేసినా సరే, పెద్ద మనుషులు చేసినా సరే, అంటే మీకేం పని, మీ భార్య యొక్క చెల్లికి చేయండి, మా భార్య యొక్క తల్లిదండ్రులకు చేసుకోండి, మీరు ఎత్తలేదురా మొగుడా అంటే ఎత్తకపోతే మీరు వెయిట్ చేయండి, మెసేజ్ పెట్టుకోండి. ఇలాంటి పిచ్చి పిచ్చి ఇవన్నీ కూడా డౌట్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట రాహువు జన్మరాశిలోకి వచ్చినప్పుడు. కాబట్టి ఇటువంటి జన్మ వైఖరి, ఈ యొక్క ఆలోచన వైఖరి మీకు వస్తుంది. దీన్ని పోగొట్టుకోవాలి మీరు, లేకపోతే పండితులు తోలు తీసేస్తారనమాట. ఎవరైతే పండితులు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే ఊరుకుంటారనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు చెప్తే పెద్దవాళ్ళు. కాబట్టి మీ తల్లిదండ్రులు మీకు భయం చెప్పకపోవచ్చు, టీచర్లు భయం చెప్పకపోవచ్చు, మేము చెబుతాం, మాకు తెలిసి ఎలా చెప్పాలో. ఆ తర్వాత ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి చక్కగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కగా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు బాగానే ఖర్చు పెడతారు. బంధుమిత్రులతో విందు వినోదాలు ఇవన్నీ కూడా చేస్తారు. కేవలం ఒక్క వీళ్ళలో లోపం ఏమిటంటే జన్మరాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళ వృషణాలను వీళ్ళే నమ్మరన్నమాట. ఇంకా పచ్చి భాషలో చెప్పాలంటే అంత దారుణంగా వీళ్ళ యొక్క పరిస్థితి పడిపోయినాయేమో వీళ్ళ వృషణాలు అనే విధంగా ఉంటారన్నమాట. ఇంత ఇదిగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మీనరాశి వారి యొక్క ఈ యొక్క జన్మరాశి ఫలితాలు ఇలా ఉంటాయి. ఈ యొక్క నెలలో కఠినంగా వీళ్ళతో వైఖరిలో ప్రవర్తిస్తేనే వీళ్ళు మారడానికి, కంట్రోల్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఎవరైతే స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంట్లో గుర్తింపు లేదు, భర్తకు భయపడుతూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మరి అటువంటి వాళ్ళు మరి గుర్తింపు మీరు ఇంకా పొందలేరమ్మా. అలాగే చేపల రొయ్యల చెరువులు చేస్తున్న వాళ్ళ పరిస్థితులు బాగుండవు. కాబట్టి ఇంకా మీరు ఈ యొక్క మిలిటరీ, పోలీసు, సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మీరు ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. గృహాలు లేనటువంటి వాళ్ళు గృహాలు ఏప్రిల్ 22, 2024 సంవత్సరంలోనే కొనడం జరుగుతుంది. ఇంకా కొంత వెయిట్ చేయాలి. ఆర్థిక ఇబ్బందులు మీరు పడుతూ ఉంటారు. మీరు కొంటారండి అని ఖచ్చితంగా చెప్తుంటే ఖచ్చితంగా కొంటారని కాదు, ఎవడైతే డబ్బులు దాచాడో వాడు కొంటాడు. మొదటి నుంచి ప్లానింగ్ ఉంటాడో, వాడి జీతాలు బాగా వస్తున్నాయో వాడు కొంటాడు. నువ్వు పని పాట లేకుండా మామూలుగా తిరుగుతూ డబ్బులు దాచుకోకుండా మీరు గురుగారు మీరు చెప్పారండి, నేను ఇల్లు కొనలేదండి, నా జాతకం అవ్వలేదండి అంటే వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. నువ్వు హార్డ్ వర్క్ చేయాలా, చక్కగా డబ్బులు దాచుకోవాలా, ప్లానింగ్ ఉండాలా, పెద్దవాళ్ళు చెప్పింది వినాలి, ఇవన్నీ ఉంటాయి ఫ్యాక్టర్స్. ఇకపోతే మనకి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది, వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. శుక్రుడు 18 జనవరి 2024 సంవత్సరంలో ధనుస్సు రాశి ప్రవేశం అనేటటువంటిది చేస్తాడు. మరి భాగ్యస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్ర ప్రభావం వలన ఉద్యోగాల్లో మీరు ఉన్నత స్థితికి వెళ్ళడం జరుగుతుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయండి. ఆ తర్వాత చక్కగా మీరు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. మరి ఆ యొక్క శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క పూజ చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క ఆరాధన మంత్ర జపం చేసుకోవడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. శుభమస్తు.